హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచిది ప్రియులారా, మొదటగా మనందరి దేవుడు మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి నా యొక్క నిండు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేవుని మహాకృపను బట్టి మనం ఇంకా సజీవులుగా ఉన్నాం. అందుని బట్టి దేవునికి స్తోత్రం. అదే రీతిగా ప్రార్థనకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు, శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఇప్పటి వరకు కొన్ని పాటలు పాడి ప్రభుని మహిమపరచడానికి ప్రభు మనకు కృప చూపారు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటే అక్కడ ఉంటారని చెప్పిన దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా అని చెప్పిన దేవుడు కూడా ఆయన. అంటే ఇద్దరు ముగ్గురు మొదలుకొని సైన్యాలుగా గుంపులుగా లక్షల కోట్ల కొలది మంది క్రైస్తవ బిడ్డలను ఆయన తయారు చేసుకుంటున్నటువంటి దేవుడు. హల్లెలూయా. మంచిది ప్రియులారా, మనము ఈ యొక్క వాక్య భాగమును ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 94వ అధ్యాయము 19వ వచనములో, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణములకు నెమ్మది కలుగజేయుచున్నది. నిజంగా విచారము, చింత విచారం ఈ భూమి మీద చూడండి, ప్రతి మానవుడు ఎప్పుడు ఏదో ఒక రకమైన టెన్షన్లో, ఏమి తిందుమా అని కొంతమంది, ఏమి త్రాగుదామని కొంతమంది, ఎలా దోచుకుందామా అని కొంతమంది, ఎలా మోసం చేయాలని కొంతమంది, ఎలా సంపాదించుకోవాలని కొంతమంది. ఏమండి, రకరకాల విచారములు మనుషుల్ని బట్టి పీడిస్తున్నాయి. ఈ రోజుల్లో చూస్తే టెన్షన్ లైఫ్. మనము కాస్త ఇంకా ఇది మండల స్థాయిలో ఉంది. ఇల్లందు సిటీ, హైదరాబాద్, బొంబాయి, ఢిల్లీ ఇలా పెద్ద టౌన్లోకి వెళితే అక్కడ ఎవరు చూసినా నెమ్మదిగా ఉండరు. ఎప్పుడు బాగా బిజీగా ఉంటారు. ఈ రోజుల్లో ఈ పల్లె వాతావరణంలో కూడా వ్యవసాయదారులు, భార్యాభర్తలు, పిల్లలు వ్యవసాయం చేస్తున్నారు. అక్కడ కూడా బిజీయే. ఈ చిన్న గ్రామాలు, చిన్న మండల స్థాయిలో ఉన్న వారు కాస్త ఇళ్లలో స్త్రీలు భర్తలను ఉద్యోగాలకు పంపి, పిల్లలను స్కూల్కి పంపి కాస్త ప్రశాంతంగా ఉన్నట్టు కనబడతారు. కానీ టౌన్కి వెళ్తే భర్త ఒక పని, భార్య ఒక పని. అసలు బిజీ షెడ్యూల్ అనమాట. కొన్ని కుటుంబాలకు వెళ్ళాలంటే, మరి ముఖ్యంగా జాబర్స్ చూస్తే వారికి అసలు ఖాళీ దొరకదు. వారి చుట్టాలు రావడానికి కుదరదు, చుట్టాలు పోవడానికి కుదరదు. మనం వారి యొద్దకు వెళ్ళలేము, వారు మన దగ్గరికి రాలేరు. బిజీ షెడ్యూల్. ఏమండి, ఇలాగా దావీదు భక్తుడు అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నాకు విచారములు హెచ్చుగా ఉన్నాయి. ఎందుకంటే ఆయన కలిగి ఉన్న బాధ్యతలు పెద్దవి, చాలా పెద్ద పని ఆయన కలిగి ఉన్నాడు. హెచ్చైనటువంటి విచారములు, అనేకమైన టెన్షన్స్ నాకు ఉన్నాయి. కానీ ఆ టెన్షన్కు మించినటువంటి గొప్ప ఆదరణ దేవుని దగ్గర ఉన్నది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు 19వ వచనంలో, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ. అంటే ఎంత టెన్షన్స్ ఉన్నాయో, ఎంత విచారములు ఉన్నాయో, దానికి మించినటువంటి ఆదరణ దేవుని దగ్గర ఉంది అని ఈ యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన టెన్షన్. కొంతమందికి వ్యాధి బాధలు బట్టి టెన్షన్. రాత్రి చిన్నమడపల్లి వెళ్ళొచ్చాం కాంతమ్మ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయడానికి. ఆ బిడ్డకు మరి ఒక టెన్షన్ పట్టింది. ఏంటా టెన్షను? ఆపరేషన్ చేయబడినటువంటి ఆ శరీరము బాగుపడట్లేదు. 6 నెలలు అయింది. నాకేమైంది అనేటువంటి టెన్షన్లోకి వెళ్ళిపోతా ఉంది. కానీ ప్రభు యొక్క వాక్యం చెప్తా ఉంది, గొప్ప ఆదరణ ఇవ్వగలిగిన దేవుడు మనకున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఇదే కీర్తన 119వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. 119వ కీర్తన 50వ వచనంలో, చూడండి, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది. టెన్షన్ నుంచి దేవుడు ఎలా విడుదలిస్తాడు అంటే, దేవుడు తన నోటి మాట ద్వారా విడుదలిస్తాడు, తన వాక్యము ద్వారా విడుదలిస్తాడు. ఎటువంటి బాధ అయినా దేవుని దగ్గర వచ్చి మనము ప్రార్థిస్తున్నప్పుడు, దేవుని దగ్గర మనము పశ్చాత్తాపడుతున్నప్పుడు, దేవుని మీద ఆధారపడుతూ ఉన్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తప్పకుండా మనకు క్షేమమును, నెమ్మదిని దయచేసేవాడిగా కనపడుతున్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలుగు. బ్రతికున్న వారందరికీ నెమ్మది ఉందా? ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. దేవుని వాక్యం నన్ను బ్రతికిస్తా ఉంది, సజీవులు ఉంచడమే కాకుండా ఇంకేంటట, నెమ్మది కూడా ఇస్తా ఉందంట. బ్రతికున్న వారందరికీ నెమ్మది ఉన్నదా భూమి మీద? లేదు. డబ్బున్న వారందరికీ నెమ్మది ఉన్నదా? లేదు. డబ్బులు ఉండడం కారణం కాదు, కానీ ఏదో ఒక రకమైనటువంటి సమస్యల్లో సతమతం అవుతున్న లోకం ఇది. అయితే ఎవరైతే దేవుని మీద విశ్వాసం ఉంచి, దేవుని మీద ఆధారపడి,
దేవుని వైపు చూస్తూ దేవుని చిత్తానుసారంగా వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారో ఆ దేవుడు తప్పకుండా వారికి నెమ్మదిని దయచేయవాడని ఈ కీర్తనకారుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఇదే 119వ కీర్తన 165వ వచనంలో కూడా ఒక మాట ఉంది. 165వ వచనంలో, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. చూసారా, దేవుడు నెమ్మదిచ్చే మార్గాలు చెప్తున్నాడు. ఏంటి ఆ మార్గం అంటే వాక్యము ద్వారా నెమ్మదిస్తాడు, ప్రార్థన ద్వారా నెమ్మదిస్తాడు. దాంతో పాటు దేవుని వాక్యమును ప్రేమించుట ద్వారా. దేవుని వాక్యం అంటే ఇష్టం ఉండాలి. ఏమండి, ఇర్మియా గ్రంథంలో ఉంటుంది, యెహోవా వాక్యము విననొల్లని వాడు శాపగ్రస్తుడని ఉంటుంది. ఏంటట? యెహోవా వాక్యము విననొల్లని వాడు శాపగ్రస్తుడు అని ఉంటుంది అక్కడ. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యము వినకపోవడమే ఒక శాపం, ఒక కీడు. ఏమండి, కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి రాయబడింది ఇర్మియా గ్రంథంలో. చూడండి, ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయము మొదటి నుండి చదవండి. యెహోవా యొద్ద నుండి చదవండి. 11:1 నుండి. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, మీరు ఈ నిబంధన వాక్యములను వినుడి. యూదా మనుషులతోనూ యెరూషలేము నివాసులతోనూ నీవిలాగున మాట్లాడి తెలియజేయవలెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు శాపగ్రస్తుడగును. మనం ఏమనుకుంటాం? పిల్లలు లేని వారిని చూసి దేవుని శాపం వీరి మీద ఉందిరా, పంట పండిన వారిని చూసి దేవుని శాపం వీరి మీద ఉందిరా, రోగాలు తగ్గని వారిని చూసి దేవుని శాపం వీరి మీద ఉందిరా, ప్రతి దాంట్లో నష్టపోతా ఉంటే దేవుని శాపం వీరి మీద ఉందిరా అనుకుంటున్నాం. అవన్నీ కూడా శాపాలే కావచ్చు, కానీ అసలు మొదటి శాపం ఎలా ఉందంటే, ఎవరైతే దేవుని వాక్యం వినడానికి ఇష్టపడట్లేదో, ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రేమించలేకపోతున్నారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని గ్రహించలేకపోతున్నారో, ఎవరైతే దేవుని మాటలను పెడచెవిని పెడుతున్నారో, వాక్యం వినడానికి వారు చెవి నొక్కట్లేదు, వారు మనసు వంచట్లేదు దేవుని దగ్గర వారు దేవుని మాటలు వినడానికి ఇష్టపడట్లేదు. మరియ మార్తలు ఇంటికి వచ్చినప్పుడు యేసయ్య ఏమన్నాడు? మరియమ్మ గారితో, మార్తతో చెప్తాడు, మరియ ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది. ఏంటి ఉత్తమమైనది? దేవుని స్వరం వినడం, దేవుని మాటలు వినడం. దేవుని మాటలు వినడం ఉత్తమమైనది. ఎందుకంటే పేతురు అంటాడు, నీ యందు నిత్య జీవపు మాటలు కలవు. స్తోత్రం కలుగును గాక. ఈ మధ్యన ఒక పాట పాడుతున్నారు, ఒక్క మాట చాలునయ్యా యేసయ్య, ఒక్క మాటతో రోగిని స్వస్థపరిచావయ్యా, ఒక్క మాటతో చచ్చిన వాడిని బ్రతికించావయ్యా, ఒక్క మాటతో బాధల్లో నెమ్మదించావయ్యా, ఒక్క మాటతో నీళ్లు రసంగా మారాయ్యా, నీ మాట చాలయ్యా, నీ మాటను నువ్వు మాట్లాడితే మహిమలు జరుగునయ్యా. కీర్తనకారుడు అంటాడు, ఉదయాన్నే నీ గడప దగ్గర నీ మాట కొరకు నేను ఎదురు చూస్తున్నాను. ఈరోజు నాతో దేవుడు మాట్లాడాలి అని ఎదురు చూస్తున్నాడట కీర్తనకారుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు చెప్పుకున్నాం, దేవుడు మనస్సాక్షి ద్వారా మాట్లాడతాడు, బైబిల్ గ్రంథం ద్వారా మాట్లాడతాడు, సేవకుడు వాక్యం బోధిస్తున్నప్పుడు మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు, ఇరుగు పొరుగు వారి ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనతో మాట్లాడడానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. ఏమండి, ఎబ్రీ పత్రికలో ఉంది కదా, ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో 1వ అధ్యాయం 1 నుంచి, పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. నానా విధములుగా మాట్లాడే దేవుడు. మన మనస్సాక్షి, మనలో నుండి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. వాక్యము మాట్లాడుతున్నప్పుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మన ఇరుగు పొరుగు వారు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అందులో దేవుని మాటలు కలిసి వస్తాయి మన దగ్గరకు. ప్రకృతి పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు. చాలాసార్లు చెప్తాను, యోనా పారిపోతా ఉన్నాడు, దేవుడే నా వెంటబడుతున్నాడు, శిక్షిస్తున్నాడు. యోనాకి ఎలా అర్థమైంది? అక్కడ తుఫాను ద్వారా దేవుడు మాట్లాడాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును ప్రేమించే వారికి నెమ్మది కలుగుతుంది. స్తోత్రం కలుగును గాక. ఎవరైతే దేవుని మాటలు వినరో వారి మీద ఒక రకమైన శాపం ఉంది. ఆ శాపము మనుషులకు నెమ్మది లేకుండా చేయొచ్చు. ఎన్ని ఉన్నా నెమ్మది లేకుండా చేయొచ్చు. డబ్బు ఉంటేనే నెమ్మది ఉంటుంది అనుకోకూడదు మనం. డబ్బున్న వాళ్ళు కూడా రోగాల్లో, డబ్బున్న వాళ్ళు కూడా యాక్సిడెంట్లో, డబ్బున్న వాళ్ళు కూడా గొడవల్లో, డబ్బున్న వాళ్ళు కూడా సమస్యల్లో, డబ్బున్న వాళ్ళు కూడా రకరకాల టార్చర్స్ కు గురవుతున్నారు. నెమ్మది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తా ఉంది, మన హృదయంలో ఉన్నటువంటి విచారములు దూరపరిచి మనకు నెమ్మది ఇవ్వగలిగినటువంటి వాడు. ఆ నెమ్మది ఏ మార్గంలో వస్తుంది అనంటే
ఆయన వాక్యము ద్వారా వస్తుంది. ఆయన వాక్యము వినుట ద్వారా నెమ్మది వస్తుంది. ఆయన వాక్యమును ధ్యానించడం ద్వారా, ఆయన వాక్యమును పాటించడం ద్వారా మనకు నెమ్మది కలుగుతుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ తెలుసు హిజ్కియా అనేటువంటి రాజు, హిజ్కియా అనేటువంటి రాజు మరణకరమైన వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. ఆయనకి నెమ్మది లేని పరిస్థితి వచ్చింది. రాజ్యం బాగానే ఉంది, రాజరికం బాగానే ఉంది, గొప్ప స్థానంలోనే ఉన్నాడు. కానీ ఆయనకు వచ్చిన రోగం మరణకరమైనది. అంటే ఆ రోగం వచ్చిన వాళ్ళ చచ్చిపోతున్నారు. అలాంటి రోగం ఈ రోజుల్లో చెప్పాలంటే ఎయిడ్స్ లాంటిది. అలాంటి రోగంతో బాధపడుతున్నాడు. నెమ్మది లేకుండా అయిపోయింది. తన జీవితంలో సమాధానం లేకుండా అయిపోయింది. ఎందుకు రాజరికం? ఎవరి కోసం రాజరికం? నేనే పోయిన తర్వాత నాకే నెమ్మది లేదు అనేటువంటి ఆ యొక్క కలవరంలోకి వెళ్ళిపోయాడు. మనం చూస్తాము దేవుని యొక్క వాక్యంలో 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము మొదటి నుండి చూడండి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇతని జీవితాన్ని చూస్తున్నాము. ఇతడు రోగంతో బాధపడుతున్నప్పుడు దేవుడు ఒక హెచ్చరిక ఇచ్చాడు. ఏంటి ఆ హెచ్చరిక అంటే, నీకు వచ్చిన రోగం మామూలు కాదయ్యా, ఈ రోగం వచ్చిన వాడికి బ్రతికేవాడేవాడు లేడు. ఈ రోగంతో నువ్వు చావడం కన్ఫామ్, ఖచ్చితంగా చచ్చిపోతావు. నువ్వు చావక ముందే నీ ఇల్లు చక్కబెట్టుకుంటే నీ ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకో, పరలోకం చేరినట్లుగా నీ జీవితాన్ని సిద్ధపరచుకో అని దేవుడు తన ప్రవక్త ద్వారా ఆయన హెచ్చరిక చేశాడు. ఆయన హెచ్చరిక చేసినప్పుడు చక్కగా విధేయత చూపాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి లోబడ్డాడు ఆయన. దేవునికి లోబడి ఏం చేశాడు ఆయన? చూడండి 2వ వచనం. హిజ్కియా అనేటువంటి రాజు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకుని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను. వా, స్తోత్రం కలుగును గాక. ఆయనకు వచ్చింది మరణకరమైన వ్యాధి, నెమ్మది లేని పరిస్థితి. ఏమండి, లోపల వ్యాధి పీడిస్తా ఉంటే ఇప్పుడు బాగా రోగంతో బాధపడే ఒక మనిషి ఉన్నాడు. ఆ మనిషి ముందు బిర్యానీ పెడితే సంతోషపడతాడా? పోనీ ఆ మనిషి కొత్త బట్టలు కొనుక్కొచ్చిస్తే సంతోషపడతాడా? ఈరోజు నీ కోసం కొత్త సెల్లు కొనుక్కొచ్చినా, ఐఫోన్ ఇది 1,50,000 అంటే నవ్వుతాడా? వచ్చింది చచ్చిపోయే రోగం వచ్చింది, చావుతో కూడిన రోగం వచ్చింది. ఆ రోగంతో చావడం ఖాయం. సంతోషపడతాడా? లేదండి, ఈ రోజున రాజవస్త్రాలు వేసి నీ ముందు ప్రజలు నాట్యాలు చేస్తూ ఉంటారు, నాట్యకత్తెలు, నీ ముందు మల్ల యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, నీ ముందు కోడి పందాలు జరుగుతూ ఉంటాయి, నీ ముందు హాస్య నటులు వచ్చి హాస్యాలు చేస్తూ ఉంటారు, నీ ముందు కవులు వచ్చి కవిత్వాలు ప్రకటిస్తూ ఉంటారు, నీ ముందు జ్ఞానవంతులు వచ్చి జ్ఞానోపదేశం చేస్తారు, నీ ముందు నీ యొక్క రాజరికాన్ని వర్ణిస్తూ ఉంటారు అని అంటే, ఒరే బాబోయ్, నేను పడిన కాడ నుంచి లేచే పరిస్థితి లేదురా, తినే పరిస్థితి లేదురా, నేను తాగే పరిస్థితి లేదురా, ఈ నాట్యాలు నేను ఎక్కడ చూడగలను, ఈ యుద్ధాలు నేను ఎక్కడ చూడగలను, ఈ కోడి పందాలు నేను ఎక్కడ చూడగలను, నా రాజవైభోగం వినే ఓపిక నాకు ఎక్కడుందిరా. చూడండి, మనిషికి ఏది కూడా నెమ్మది కాదండి. డబ్బు కాదు, వైభోగం కాదు, ఏది కాదు. మనిషికి ఆరోగ్యం, మనిషికి మనసులో ప్రశాంతత, ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ వాక్యము ద్వారా యెషయా ప్రవక్త ద్వారా దేవుడు వాక్కును పంపించాడు, మాట్లాడాడు. వెంటనే రాజు లోబడిపోయి కన్నీటి ప్రార్థన చేసి దేవుని నుండి సమాధానం పొందాడు. చూస్తాం మనము 4వ వచనంలో, 3వ వచనంలో. యెహోవా సన్నిధి 4వ వచనం. యెషయా నడిమిశాలలో నుండి అవతలకి వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నిన్ను బాగు చేసేదను. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. నిన్ను బాగు చేసేదను. ఎంత గొప్ప మాట అది. దేవుడు మాట ఇచ్చాడనుకో, నువ్వు బాగైతావు అని మాట ఇచ్చాడనుకో, బాగైపోతాం. ఇక నీ వల్ల కాదు అన్నాడు అనుకో, అది మన వల్ల ఏది కాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు నెమ్మది ఇచ్చేవాడు, మన బాధలలో మనకు నెమ్మది ఇచ్చేవాడు, తన వాక్యము ద్వారా నెమ్మది ఇచ్చేవాడు,
మనం ప్రార్థన చేసుకుంటే మనకు నెమ్మది కలుగుతుంది. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. మన ప్రార్థన ద్వారా మనకు నెమ్మది కలుగుతుంది. దేవుని వాక్యమును ప్రేమించడం ద్వారా మనకు నెమ్మది కలుగుతుంది. కాబట్టి ఈ రీతిగా మనకు వచ్చేటువంటి కష్ట నష్టాల్లో, కన్నీళ్ళలో, వ్యాధి బాధలలో, ఎటువంటి సందర్భంలోనైనా మనము నెమ్మది కలిగి జీవించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. మనం ఇదే కీర్తన 94వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట చూస్తాము. చూడండి. భక్తిహీనులకు గుంట త్రవ్వబడు వరకు నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి. ఇక్కడేం కనపడుతుంది? నెమ్మది కలిగే మార్గాలు మనం వెతుకుతున్నాం. ఒకటి, వాక్యము ద్వారా నెమ్మది కలుగుతుంది, వాక్యమును ప్రేమించడం ద్వారా నెమ్మది కలుగుతుంది, ప్రార్థన ద్వారా నెమ్మది కలుగుతుంది. ఇక్కడ మాట ఏం రాశాడంటే నీతిమంతులకు నెమ్మది కలుగుతుంది. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మనము లోకముతో పాటు సరిసాటిగా ఎప్పుడు తూకం వేసుకోకూడదు. లోకస్తుని పోల్చుకొని వాళ్ళలాగా మనం బ్రతకడానికి, వాళ్ళలాగా ఆలోచించడానికి, భక్తిహీనులు పోల్చుకొని వారు ప్రార్థనకు రాలేదు, వీరు ప్రార్థనకు రాలేదు, వారు సినిమాలు చూస్తున్నారు, వీరు సినిమాలు చూస్తున్నారు, వారు త్రాగుతున్నారు, వీరు త్రాగుతున్నారు, వారు దోచుకుంటున్నారు, వీరు దోచుకుంటున్నారు, వారు మోసం చేస్తున్నారు, వాళ్ళు కూడా క్రైస్తవులే, క్రైస్తవుల పేర్లు పెట్టుకున్నారు, మేమే అంత నీతిగా బ్రతకాలా, మాకంత అవసరం అనుకోకూడదు. ఎందుకంటే భక్తిహీనులకు గుంట తవ్వబడే వరకట. భక్తిహీనులకు గుంట ఎప్పుడు తవ్వుతారు? పరదేశులము. భక్తిహీనులు చనిపోయే వరకు వారి పరిస్థితులు అలాగే ఉంటాయి. నీతిమంతుడు మాత్రం ఖచ్చితంగా దేవుని వలన నెమ్మది పొందుతాడట. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ప్రార్థన ద్వారా మనకు నెమ్మది కలుగుతుంది. ఎప్పుడన్నా బాధ కలిగిందా? ఎప్పుడన్నా కష్టం కలిగిందా? ఎప్పుడైనా ఇబ్బంది అనిపించిందా? ఎప్పుడైనా నెమ్మది లేని పరిస్థితి అనిపించిందా? కన్నీటితో ప్రార్థన చేయండి. యేసయ్య పాదాలు కడిగి ప్రార్థన చేయండి. యేసయ్య పాదాలు బట్టి ప్రార్థన చేయండి. యేసయ్య మీద ఆధారపడి ప్రార్థన చేయండి. ప్రార్థన ద్వారా మనకు నెమ్మదిస్తాడు. ప్రార్థన ద్వారా దేవుడు మనకు సమాధానం ఇస్తాడు. ప్రార్థన ద్వారా దేవుడు మనకు దీవెనిస్తాడు. కాబట్టి హిజ్కియా రాజు కన్నీటి ప్రార్థన చేసి నెమ్మది పొందినాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే రీతిగా 94:13 చెప్తా ఉంది. ఏమని చెప్తా ఉందంటే నీతిమంతులకు నెమ్మది అనుగ్రహించే దేవుడు, నీతిమంతులకు నెమ్మది అనుగ్రహించే దేవుడు. ఇక్కడ నెమ్మది కొరకు ఒక ప్రార్థన చేశాడు భక్తుడు. చూడండి, 71వ కీర్తన 21వ వచనంలో, 71వ కీర్తన 21వ వచనం చదువయ్యా. నా గొప్పతనమును వృద్ధి చేయుము, నా తట్టు మరలి. ప్రార్థన చేస్తున్నాడు, దేవా ఎన్ని ఉన్న ప్రయోజనం ఏంది నాయన, నాకు నెమ్మది దయచేయి. దేవుని దగ్గర మనం ఏమడుగుతాం? ఎక్కువ శాతం ఈ శాంతి సమాధానం అడిగే వాళ్ళు తక్కువ. డబ్బులు డబ్బులు డబ్బులు, దీవెన దీవెన దీవెన. ఆయన ఏమంటున్నాడంటే నన్ను వృద్ధి కలుగు చెయ్యి, నాకు నెమ్మది కూడా దయచేయి. అంటే కేవలం వృద్ధి కలిగినంత మాత్రాన నెమ్మది ఉంటుందని అనుకోవడానికి వీలు లేదు. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఒక ఆయన బాగా కొత్తపూడి భూమి కొట్టుకుని భూమి సంపాదించాడు. ఆయనకు ఒక చెడ్డ ఆలోచన వచ్చింది. చెడ్డ ఆలోచన అని అంటున్నా, ఎందుకంటే కలుపు తీసే కాడ, పని చేసే కాడ భార్య భర్త ఇద్దరు బాగా కష్టపడుతున్నారు, భూమి చాలా ఉంది, కూలీలను పెడితే డబ్బులు బాగా పోతున్నాయి అని ఆలోచన చేసి భార్య భర్తలు ఇద్దరు ఒప్పుకొని, ఇద్దరు ఆలోచించుకొని వాళ్ళు ఆయన ఇంకో భార్యను చేసుకున్నాడు. నాకు ఇద్దరు భార్యలు కావాలి. దేనికి ఇద్దరు భార్యలు? పని చేయడానికి. మంచిదండి ఇది. ఈయన ఏమనుకున్నాడంటే పని బాగా చేస్తుంది, మాకు డబ్బులు బాగా మిగులుతాయి అని చెప్పి అనుకొని చేసుకున్నాడు. మొదటి భార్య కూడా ఒప్పుకుంది. తర్వాత కొంతకాలానికి ఈ సంగతి మొదటి భార్య భర్తలు మాట్లాడుకొని పెళ్లి చేసుకున్న సంగతి రెండో భార్యకి తెలిసింది. రెండో భార్యకి ఏమని తెలిసిందంటే నిన్ను పని చేయడానికి, పని మనిషిగా ఉంచడానికి చేసుకున్నాడు అని తెలిసింది. ఊకుంటారండి లేడీస్? ఊకుంటారా? తట్టుకోగలరా? అసలు ఎంత చీప్గా ఉంది ఆలోచన. నువ్వు పని చేయడానికే, ఓ భార్యగా ఉండడానికి, బిడ్డలు కనడానికి, కుటుంబ బాధ్యతలు కలిగి ఉండడానికి, నిన్ను కూడా ఒక భార్యగా ఒక స్థానంలో చూడడానికి కాదు, నువ్వు కేవలం పని చేయడానికే అని తెలిసేటప్పటికీ నా అడ్డం తిరిగింది. స్తోత్రం కలుగును గాక. అడ్డం తిరిగినట్టు ఏం చేసింది? పని చేయటం మానేసింది. మాట మరి మామూలు ఎలా పని చేయటం మానేసింది. వీడు దేనికి చేసుకున్నాడు? అసలు పని కొరకే. గొడవ అయిపోయింది, పంచాయతీ అయిపోయింది, వీడాకులు దాకపోయింది. ఆమె ఏం పెట్టింది తెలుసా? ఈయన ఆస్తిలో ఈయనకు భార్యనైనా, ఇద్దరు పిల్లలు కూడా కన్నా, ఈయన ఆస్తిలో నాకు, నేను కూడా భార్యనే, ఇప్పుడు శరీసకం ఆస్తి కావాలి నాకు అని పెట్టింది గొడవ. వీడేమనుకున్నాడు? అసలు పత్తి తీయడానికి, కలుపు పీకడానికి డబ్బులు అయిపోతుంది, మంచిగా భార్య ఉంటే భార్య కూలించేది లేదు, పొద్దు నుండి రాత్రి దాకా గుడ్డు చాకరీ చేస్తుంది అని చేసుకున్నాడు. లాస్ట్ వచ్చరికి ఏడకొచ్చింది అది ఆస్తిలో సగం కాడికి వచ్చింది. ఇక అప్పుడు అన్నాడట, అమ్మా
కూలిపోద్ది అనుకుంటే ఆస్తి పోయే కాడికి వచ్చింది. ఇక్కడ మన సంఘస్థులు అక్కడ కూలికి పోయి వచ్చారు. కూలికి పోయి వచ్చి ఆ కూలికి పోయిన కాడ ఆ చైన్లో పత్తి చైన్లో ఇదంతా పెద్ద స్టోరీ ఆట పోయిన కానీ సీరియల్ లాగా సినిమా స్టోరీ లాగా మళ్ళీ రోజు ఇదే స్టోరీ ఆట వెళ్ళొచ్చు. ఈ మనం పత్తి తీసి చైన్ పడి ఇదట అని రోజు అదే స్టోరీ ఆట. ఒకడు వచ్చి నాకు చెప్పాడు, నాకు ఎంత మట్టుకు ఉపయోగపడితే అంత మట్టుకి నేను గుర్తుపెట్టుకున్నా. స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు కూలిపోతుందేమో, డబ్బులు పోతాయేమో, రెండో భార్య ఉంటే బాగుంటుంది, నేను డబ్బులు పోతున్నాయనే బాధలో ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆస్తి పోతుందనే బాధకు దిగజారిపోయాడు. ఆ పరిస్థితి ఎదురైపోయాడు. కాబట్టి చాలా మందికి తెలియదు డబ్బులు ఆస్తులు ఇవి అనుకుంటారు. ఇక్కడ భక్తుడు ఏమని ప్రార్థన చేస్తారంటే నాకు వృద్ధి కావాలి, దాంతో పాటు ఏం కావాలి, నెమ్మది కూడా కావాలి. కొంతమందికి భార్య ఉన్నా నెమ్మది ఉండదు, భర్త ఉన్నా నెమ్మది ఉండదు. భార్య కావాలి కానీ నెమ్మది కూడా కావాలి, భర్త కావాలి కానీ నెమ్మది కూడా కావాలి, ఆస్తి కావాలి కానీ ఆస్తి కూడా నీతితో, యథార్థతో, నమ్మకత్వంతో, ప్రేమతో కూడిందైతే అక్కడ కూడా నెమ్మది ఉంటుంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ఈ నెమ్మది పొందే మార్గాన్ని మనం ధ్యానిస్తున్నాం. దేవుని యొక్క వాక్యములో మరొక సందర్భాన్ని కూడా మనం చూస్తాము. అదేంటంటే ప్రార్థన ద్వారా నెమ్మది పొందినటువంటి విషయాలు మనకి చాలా కనబడతాయి. ప్రార్థన ద్వారా మనకు సమూయేలు గ్రంథంలో చూస్తాము. మనందరం జరిగినటువంటి వాక్యం ఇది. హన్నా అనే భక్తురాలు పిల్లలు లేక ఏడుస్తా ఉంది, కలవరంతో ఉంది, బాధపడతా ఉంది. అక్కడ ఇద్దరు భార్యలు, ఏమండి అక్కడ ఇద్దరు భార్యలు, సవితి అంటాం కదా మనం మన భాషలో, మన ఏరియాలో. రెండవ భార్య వైరి అని రాయబడింది. శత్రువు లాగా ఉందంట. వైరి అంటే శత్రువులాగా చూస్తుందంట. మాటికి హింస పెడుతుంది, బాధ పెడుతుంది, గాయ పెడుతుంది. నువ్వు ఇలాంటి కఠినాత్మురాలు, నువ్వు ఇలాంటి మంచిదాన్ని కాదు, అందుకే దేవుడికి పిల్లల వల్ల రకరకాలుగా నిందిస్తా ఉంది. కానీ ఆమె పనిచేసింది, దేవుని మందిరానికి వచ్చింది. దేవుని మందిరానికి వచ్చి ఆ దుఃఖమంతా, బాధంతో, ఒక మనిషితో డాక్టర్ దగ్గర పోయినప్పుడు మన రోగాలు ఎలా చెప్పుకుంటామో అలాగా తన బాధంతా దేవునితో చెప్పుకుంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తన బాధంతా దేవునితో చెప్పుకుంది. దేవుడు ఆమెకు ఓ దీవెనిచ్చాడు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. 10-11 చదవండి. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 10-11 వచనాలు. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేసు బహుగా ఏడ్చుచు, యెహోవా నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి క్షౌరపు కత్తి ఎన్నటికి నీ రానియక ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. స్తోత్రం కలుగునుగాక. ఎలాంటి ప్రార్థన చేస్తుందట? దుఃఖముతో కూడిన ప్రార్థన. ఆమె ఇంటి దగ్గర దుఃఖమే ఉంది, దేవుని సన్నిధిలో కూడా వచ్చి కొంతమంది ప్రార్థన ఎంత పొడిగా చేస్తారంటే న్యూస్ పేపర్ చదివినట్టుగా. ఎలా ఉంటుంది ప్రార్థన? న్యూస్ పేపర్ చదివేటప్పుడు ఏడుస్తూ చదువుతారు ఎవరైనా? బాధతో చదువుతారు ఎవరైనా? దీర్ఘాలు చదువుతారా? ఏదో లోకం మీద వార్త ఉంది, పొడిగా చదవాలి. ప్రార్థనలో నిజంగా ఆ భారం, ఆ కన్నీరు, ఆ వేదన, దుఃఖం ఎప్పుడు వస్తుంది మనిషికి లోపల? ఆ భారాన్ని తీసుకున్నప్పుడు. ఎవడో చచ్చిపోయాడంటే మనకి ఏడుపు రాదు, మన ఇంట్లో ఎవడో చచ్చారంటే ఏడుపు వస్తుంది. అంతే కదా? అది చావే, ఇది చావే. మరి మన వాళ్ళు చచ్చారంటే ఎందుకు ఏడుపు వచ్చింది? మన అనేటువంటి ఆ ఫీలింగ్ కదా. అలాగనే ఆ సమస్యను నిజంగా ఏదో దేవునికి చెప్పాము అన్నట్టు కాదు, కానీ నిజంగా హృదయ భారంతో మనం ప్రార్థన చేస్తే. రాజు కన్నీటితో ప్రార్థన చేశారు, ఈ భక్తురాలు కూడా కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రార్థన ప్రతిఫలంగా దేవుడు ఆమెకు ఒక రోజు నెమ్మదిచ్చాడు. స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ఒకసారి 19వ వచనం చూడండి. మొదటి అధ్యాయం 19వ వచనం. తర్వాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యకు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొనెను గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాను మొక్కుకొని వీరిని అడిగి తిననుకొని వానికి సమూయేలు పేరు పెట్టాను. ఎంత సంతోషం! అడిగిన ప్రార్థన నెరవేరినప్పుడు. మనం ఏదైతే అడుగుతున్నామో, ఇప్పుడు ఇక్కడ స్వీటీ ఉంది పాప, ఆమె డాక్టర్ చదవాలని ఆమె ఆశ. ఆమె అనుకున్నట్లు దేవుని దయ వల్ల ఆ సీట్ వచ్చిన రోజున ఎలా ఉంటుంది ఆమె ఆనందం, ఎలా ఉంటుంది ఆమె సంతోషం?
ఎంత సంతోషం ఉంటుంది. నేను కూడా అడిగినవి చాలా పొందుకున్నాను, ఆత్మీయంగా పొందుకున్నాను, భౌతికమైన వాటిని కూడా పొందుకున్నాను. నేను అదేంటాను చాలాసార్లు, ఇక్కడ కంటికి కనపడేది ఏదైనా ఉన్నదంటే దీని వెనకాల ఖచ్చితంగా ప్రార్థన ఉంది. అడిగిన సందర్భాలే ఉన్నాయి. దేవుడు కార్యం చేస్తున్నాడు. ఆ దేవుని కార్యం ఎవరైతే దాన్ని పొందుతారో వారికి ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. వారు అనుకున్నటువంటి దానిని పొందినప్పుడు వారు చెప్పలేని ఆనందానికి గురవుతారు. నేను ఇక్కడ మరియమ్మ కూతురు పెళ్లికి వెళ్ళాను. ఆ బిడ్డ వాళ్ళ పెళ్లి కొరకు చాలా సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నాం మనం. నేను అక్కడికి వెళ్ళినప్పుడు నాకు ఒక రకంగా ఎలా ఉందంటే, నా ఇంట్లో నా బిడ్డ వివాహం అవుతుంటే ఎలాంటి ఆనందం ఉంటుందో అలాంటి సంతోషానికి నేను గురయ్యాను. అలాంటి ఫీలింగ్ నాకు కలిగింది. దేవా, ప్రార్థన ఆలకించినందుకు నీకు వందనాలు. ఆ భార్య భర్తలకి ఫస్ట్ ఎవరైనా ఏం మాట చెప్తారు? హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చెప్తారు కదా. నేను మొదటి మాట ఏం చెప్పాను తెలుసా? దేవుడు నా ప్రార్థన ఆలకించాడు మీ వివాహం విషయం. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చెప్పలే నేను ముందు. దేవుడు నా ప్రార్థన, మనందరి ప్రార్థన ఆలకించడమా, ప్రార్థన ఫలితంగా మీ వివాహం అయిందని నేను సంతోషపడ్డాను. తర్వాత చెప్పాను హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని. కాబట్టి ఇక్కడ హన్న తను ఎంతో బాధకు, శ్రమ, నా శ్రమను గుర్తించుదేవా. ఎవరు పెడుతున్నారు శ్రమ? సవితి పెడుతుంది, ఇరుగు పొరుగు వారు పెడుతున్నారు. పిల్లలు లేని స్త్రీకి మన భారతదేశంలో మరీ దారుణంగా అవమానం ఉంటుంది. భర్త లేని స్త్రీకి, పిల్లలు లేని స్త్రీకి బాగా అవమానం ఉంటుంది. ఏ శుభకార్యానికి వెళ్ళాలన్నా, పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు విధవరాలు తీసుకోతారా? తీసుకోరు. ఒకవేళ పెళ్లి అయి 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయింది పిల్లలు లేక, వాళ్ళని కూడా తీసుకుపోరు. ఒక ఆడబిడ్డను ఇంటి ఓపెనింగ్ అప్పుడు పిల్లలు లేని వ్యక్తిని తీసుకుపోతారా? ఎక్కడ చూసినా అవమానం, ఎక్కడ చూసినా నెమ్మది లేని పరిస్థితి. కానీ ప్రార్థన పవర్, ప్రార్థన శక్తి, ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థన ప్రతిఫలం అవి పొందుతున్నప్పుడు ఒక్కొక్కటిగా వాటి రుజువు మనం చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన ప్రార్థన ఫలితంగా ఉసిరికాపల్లిలో మనము మందిరం కట్టబోతున్నాం. ఊహించామా అసలు? అది ఊహకందరిది. కేవలం ప్రార్థన చేస్తున్నాం. ఈ మందిరం ఇంకా పెద్ద చేయాలి, దీన్ని మంచి చేయాలని అనేక సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నాం. మొన్న ఈ మధ్యన మన సంఘస్థులు మోహన్ డాక్టర్ గారు నిలబడి, నేను దీన్ని వచ్చే డిసెంబర్ లోపు దీన్ని అందమైన సుందరమైన మందిరంగా చేస్తానన్నప్పుడు మీరు ఎంతమంది ఎలా ఫీల్ అయ్యారు నాకు తెలియదు. నేను చాలా ఆశ్చర్యానికి గురయ్యాను. దేవుడు ఎవరి ద్వారా చేస్తున్నాడు అనేది కాదు, దేవుడు చేస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. దేవుడు చేస్తున్నాడు. ఇక్కడ హన్నా దగ్గర ఏలీ ప్రవక్తను వాడుకున్నాడు, ప్రవక్త ద్వారా పలికాడు. హిజ్కియా దగ్గర యెషయా ప్రవక్తను వాడుకున్నాడు. ప్రవక్తలు మారారు కానీ మాటిచ్చే దేవుడు మారలేదు. అద్భుతాలు పొందే మనుషులు మారారు కానీ అద్భుతాలు చేసే దేవుడు మారలేదు. ఆయన ఒక్కడే, ఆయన చేస్తున్నాడు. ఒక రోజు ఎనకైనా ముందైనా. అలాగని నాకు ఆశ్చర్యం అనిపించింది నిజంగా. అసలు కొద్ది డబ్బులు కావు, మరి చాలా డబ్బులు అవుతాయి, లక్షలు అవుతాయి. చాలా పెద్ద పని. ఆయన ఇంటికి ప్రహారీ లేదు, ఇంటి ముందు బండి పెట్టుకోవడానికి మంచిగా ప్లేసు లేదు, ప్రార్థన పెట్టుకోవడానికి అనుకూలంగా లేదు, ఆయన ఇల్లు నీట్గా లేదు. చెప్పాలంటే ఇంటి లోపల బాగుంది కానీ ఇంటిపై ఆయన తగ్గించి మాట్లాడట్లేదు. ఆయన చేసుకోవాలంటే ఆయన ఇంటిని బాగు చేసుకోవడానికి చాలా డబ్బులు అవసరం ఉన్నాయి అక్కడ. కానీ లక్షల రూపాయలు తిరిగి పెడతానంటే నేను అనుకున్నాను, ఇది దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు, దేవుడు నిన్ను ప్రేరేపించాడు. దేవుడు అలా కార్యం చేయడానికి, హిజ్కియాను బాగు చేయడానికి వెనకాల ప్రార్థన ఉంది. హన్నాకు నెమ్మది ఇవ్వడానికి వెనకాల ప్రార్థన ఉంది. ఈ మందిరంలో ఈ రీతి కార్యం జరగడానికి వెనకాల ప్రార్థన ఉంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన ప్రతిఫలం అది వ్యర్థముగా పోదు. మనం బ్యాంకులో వేసుకున్న డబ్బులు లాంటివే. తేపకు రూపాయి, రోజుకో రూపాయి, మాటికి 100, 50 అకౌంట్లో వేస్తా ఉంటే అకౌంట్ పెరుగుతుంది. సమయానుకూలంగా అకౌంట్లో డబ్బులు పెరుగుతాయి, సమయానుకూలంగా డబ్బులు మనకి ఉపయోగపడతాయి. అలాగనే మన ప్రార్థన కూడా ప్రతినిత్యం చేసే ప్రార్థన దేవుని దగ్గర ఒక గొప్ప ప్రార్థనగా మారుతుంది. ఆ ప్రార్థన ప్రతిఫలం ఒకరోజు తిరిగి రాబోతుంది. స్తోత్రం కలుగును గాక. వాక్యము ద్వారా నెమ్మది, దేవుని వాక్యమును ప్రేమించడం ద్వారా నెమ్మది, ప్రార్థించడం ద్వారా నెమ్మది. ఏమండి, పాతాళంలో ఉన్న లాజరు గురించి ఒక మాట చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయము 25వ వచనం చూడండి. అందుకు అబ్రహాము, నీకు నీ జీవితకాలమందు నీకు ఇష్టం వచ్చినట్టు సుఖమును అనుభవించితివి. ఇప్పుడైతే వాడిక్కడ పాతాళములో నెమ్మది, పరదైసులో నెమ్మది. దేవుని బిడ్డలుగా బ్రతికితే
దేవుని బిడ్డలుగా బ్రతికితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మరణం తర్వాత కూడా నెమ్మది పొందే మార్గం ఉంది. స్తోత్రం కలుగును గాక. మరణం తర్వాత కూడా నెమ్మది పొందే మార్గం ఉంది. ఒకవేళ భూమి మీద వారి ధనాన్ని బట్టో, వారి తెలివిని బట్టో, వారి జ్ఞానాన్ని బట్టో, ఒకవేళ వారు ఏమైనా సుఖ సౌఖ్యాలు అనుభవించే వారు కనబడితే, మనం ఎంత ప్రార్థన చేసినా, ఒకవేళ దేవుడు మనకి ఏదన్నా శ్రమ మన జీవితకాలం అనుభవించాలని మన పేరుని రాసి పెడితే, అది భూమి మీద కొద్ది రోజులే. కానీ మన మరణం తర్వాత శాశ్వత కాలం మనం పరదేశంలో, పరలోకములో, దేవుని లోకంలో నెమ్మది పొందే మార్గం ఉంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు పాద సన్నిధిని ప్రార్థన చేసుకుందాము. దేవా, ఈ భూమి మీద అభివృద్ధిని, నెమ్మదిని మాకు దయచేయండి నాయన. మరణం తర్వాత యుగ యుగాలు నీ రాజ్యంలో, నీ లోకంలో కూడా మేము నెమ్మది పొందే భాగ్యం ఇవ్వండి. సమాధానం దయచేయండి, నెమ్మది దయచేయండి, కృప దయచేయండి, కాపుదల దయచేయండి, విశ్వాసమందు స్థిరపరచండి, సత్యమందు బలపరచండి, వాక్యమును ప్రేమించడానికి, వాక్యము వినడానికి, నీతిగా బ్రతకడానికి మా ఎడల దయ చూపండి దేవా. హిజ్కియాకు రోగం నుండి విడుదలిచ్చినట్లు, హన్నా కన్నీరు తుడిచినట్లు మా కుటుంబాల్లో, మా జీవితాల్లో ఉన్న సమస్యలు తొలగించయ్యా. నీతిగా బ్రతికే భాగ్యము దయచేయి తండ్రి. నీతిమంతులకు నెమ్మది విత్తబడి ఉన్నది, సమాధానం విత్తబడి ఉన్నది. అలాంటి ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాట దీవించును గాక.